అన్న మేము 42 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటున్నాం అన్న. నిన్న మొన్న వచ్చిన వాళ్ళం కాదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు చేసింది అనేది అంటూ ఏమీ లేదు. 42 ఏళ్ల కింద కూడా చంద్రబాబు నాయుడు ఉన్న పీరియడ్ లో కూడా అప్పుడు నోటీసులు వచ్చినాయి. అప్పుడు మా అమ్మ వాళ్ళు, మా అత్త వాళ్ళు వీళ్ళందరూ కలిసి దీన్ని అడ్డుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ అదే చేస్తామంటే మాత్రం మేము ఊరుకునేటోళ్ళం కాదు. చంద్రబాబు నాయుడు తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి అంతే. మధ్యలో రాజశేఖర్ రెడ్డి ఎవరు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఎట్లుండే కేసీఆర్ ఉన్నప్పుడు? కేసీఆర్ ఉన్నప్పుడు అయితే ప్రతి ఒక్కటి మనకి ఏమంటారు, నీళ్లు కానీ టైంకి మాకు ఎవ్రీ డే బై డే వచ్చేసి పొద్దున 5 గంటలకు నీళ్ళు వస్తుండే. ఆ టైమింగ్ కూడా మిస్ కాకపోతుండే. అలాంటిది ఇప్పుడు వాటర్ 3 రోజులకు ఒకసారి వస్తున్నది. కరెంట్ ఎప్పుడు పోయి ఎప్పుడు వస్తుందో కూడా తెలియట్లేదు. ఉన్న గూడు ఇప్పుడు మనము పొద్దంతా ఒక డ్యూటీ చేసుకొని వస్తాం. డ్యూటీ చేసుకొని ఒక ఇల్లు ఉందనే కదా మనం ఇంటికి వస్తాము. అలాంటిది నువ్వు వచ్చిందాకా నీకు ఇల్లు ఉండదు అంటే ఇంకా మేము బతకడానికి దేనికి చెప్పండి ఒక మాట. మహిళల ప్రభుత్వం అంటారు, మహిళలను కోటీశ్వరులు చేస్తా అంటారు. మహిళలకు ఉన్న నీడనే తీసేస్తున్నారు మీరు. ఇంకా ఏ నుంచి కోటీశ్వరులు చేస్తారు? అది మా ఇంటి దగ్గరకు వస్తే తెలుస్తుంది సార్ అది. ఎందుకంటే ఎవరన్నా రండి సరిగా ఇప్పుడు మన గూడు మీదకి వస్తున్నారు అంటే అది ఏ గవర్నమెంట్ అయినా సరే సరే ఇది మన గవర్నమెంట్ కదా తీసేసుకొని అని అయితే వదిలేము కదా. మనము మన ఇల్లులు అయితే ఎవరికి వదిలేయలేం కదా. ఎందుకంటే రూపాయి కూలి పని చేసుకొని పోగు చేసి కష్టపడి ఈఎంఐలు కట్టుకొని ల్యాండ్లు తీసుకొని చిన్న చిన్న రేకులు ఇల్లు వేసుకొని ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళం కదా. అట్లా వదిలేసుకుంటే ఏ గవర్నమెంట్ అయినా సరే మా ఇంట్లో జోలికి రావద్దు. రేవంత్ రెడ్డి సార్ మీ పాలన అయితే అసలు బాగలేదు. మీరు ప్రజల పాలన చెయ్యాలి అనుకుంటే మాలాంటి గరీబోళ్ళకి ఏదైనా సహాయం చేయండి, సపోర్ట్ ఇవ్వండి. అంతేగాని మా గూళ్ళు కూల్చేస్తాము, మా ఇల్లు కూల్చేస్తాము అంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు. మీ పేదోళ్ళ మీద ఎందుకు ఆయనకు అంత కక్ష? అంటే తర్వాత ఆయన రాను అనుకుంటుండేమో. ఎందుకంటే గెలిచేది పేదోళ్ళతోటే కదా ఎక్కువ ఆయన. ఎందుకంటే పేదోళ్ళకి ఆశలు ఎక్కువ ఉంటాయి. ఈ స్కీమ్లు వస్తున్నాయి, ఆ స్కీమ్లు వస్తున్నాయి అంటారే మనకు వస్తాయేమో, మన బతుకులు బాగుపడతాయేమో అనేసి అనుకుంటారు. ఆశతోటే వేస్తారు. ఇప్పుడు పేదోళ్ళ మీదకి పోయినాక ఆయన ఎలాంటి స్కీములు పెట్టినా ఏం చేస్తారు? పేదోళ్ళు వేయరు కదా. అందుకని భయానికి పేదోళ్ళనే తీసేద్దాం అన్నట్టుగా తీస్తున్నాడు. అన్న వాళ్ళు కూల్చడానికి వచ్చిర్రు అనుకోండి, ఒక్కటే సింపుల్, ఫస్ట్ బుల్డోజర్లే దిగుతారు. మనుషులు అయితే దిగరు కదా. బుల్డోజర్లు దిగంగానే లైన్ గా మా బస్సు వాసులం అందరం ఫస్ట్ బుల్డోజర్ ముంగట ఉంటాం. దాని తర్వాతనే మా ఇళ్ళకి అడిగి పోవాలి. అంత మించి ఏం లేదు. తొక్కేసుకోండి అన్న, మా ప్రాణాలు పోయినాక మా ఇల్లు ఉంటే ఎంత లేకపోతే ఎంత. మేము ఉండేది మా ఇళ్ళ కోసం. మా ఇల్లు కూల్చేస్తా అంటే మేము ఉండే ఎంత లేకపోతే ఎంత. ఇబ్బందికరంగానే ఉంది. ఇబ్బందే కదా అన్న. ఫ్రీ బస్ పెట్టిర్రు, ఎవరు పోతురు అన్న? ఫ్రీ బస్ పెట్టి ఎవరు పోతురు చెప్పండి. ఎప్పుడన్నా ఒకసారి బస్సులకు ఎక్కితే జెంట్స్ కి టికెట్ ఇస్తే మీ ఇల్లు తీసేస్తా అనడం తప్ప మీకు చేసింది ఏం లేదు. అన్న ఇప్పుడు లేడీస్ ని కోటీశ్వరులు చేస్తున్నారు అంటారు కదా. లేడీస్ కి కోటీశ్వరులు చేస్తే మా బిఎస్ మక్త ఎంఎస్ భక్త నుంచి ఒక్క లేడీ కన్నా ఆ స్కీమ్ ఉందా లేదా అడగండి ఒకసారి మీరే. ఎవరిని కోటీశ్వరులు